సచివాలయానికి వచ్చే మంత్రులట అడపా దడపాగా మిగతా వారట. కొందరైతే నెలకోసారి కూడా వస్తలేరట. కేబినెట్ సమావేశంలోనే ప్రత్యక్షమవుతారట. మినిస్టర్ల తీరుపై విమర్శలట. ఇక మరి సగం మందే వస్తారట. వీళ్ళు వస్తురా, ఈ నలుగురే కనిపిస్తారట. కనిపిస్తలేరా వీళ్ళే? ఎందుక సచివాలయం ఏర్పాటు చేసింది దేనికి? మంత్రుల కోసమా, ఇంట్లో తిని పనేతందుక? గవర్నమెంట్ ఉద్యోగం 8 గంటలు చెప్తా అంటే మీరు గవర్నమెంట్ నడిపేటప్పుడు ఇంకో 10 గంటలు చేయాలి, 2 గంటలు ఎక్కువ చేయాలి. మీరు రాష్ట్ర ప్రజలందరి భవిష్యత్తు మీ చేతులు ఉన్నది కదనే. ఏ శాఖలో సపోజ్ మీ శాఖలో పని లేదనుకోరు, ఆ శాఖ క్యాన్సిల్ చేయరు. మరి మాకు ఈ మంత్రి పదవి అవసరం లేదు, ఈ శాఖలో పని లేదు, అందుకే తిరిగి ఇళ్ళ పొండ వంతానో చెప్పురి. పనులు లేవా మీ శాఖలలో? ఏం పని లేవు. తినింటికాడ వండుకునే పని ఉందా? చాలా మంది అసలు ఒత్తలేరటనే సచివాలయానికి. కేబినెట్లో సీఎం రేవంత్ రెడ్డి మినహాయించి 15 మంది మంత్రులు ఉంటే అందులో సగం మంది మాత్రమే రెగ్యులర్గా సెక్రటేరియట్కు వస్తుంటారట. మిగతా సగం మంత్రులు అమాస పున్నానికో వస్తుంటారనే విమర్శలు ఉన్నాయట. అందులో కొందరైతే పక్షంలో ఒకసారి కూడా సచివాలయం మోహన్ చూడని మంత్రులు ఉన్నారట. ఆ కేబినెట్ సమావేశంలో ఉన్నప్పుడు మాత్రమే, అర్జెంటు మీటింగు జరిగినప్పుడు మాత్రమే ప్రత్యక్షం అవుతున్నారు. మరి ఏడికి పోతున్నారు మీరు? అంతగానం ఏం పొడుస్తారు? అంతగానం ఏం పొడుస్తారా మీరు? వాస్తవంగా అయితే రాష్ట్రంలో సచివాలయాన్ని చూసే మాడేలేడు అలా. ఆ ప్రజలు తప్ప అన్నో ఇన్నో శని ఆదివారం తట్టు పోతారు తప్ప మీరు వాళ్ళను ముఖం చూసేది లేదు. మీ ప్రజాపాలనని వాళ్ళ దగ్గర దరఖాస్తు తీసుకుని వచ్చినో తెలియదు. అవి కలెక్టర్ ఆఫీసులకు బదిలీ చేసినా అవి ఏది కూడా పురోగతి లేదు. సో ఏదేమైనా మంత్రులు జర మారే. రాష్ట్రంలో మీరు పని చేయదలుచుకుంటే నాయన కుప్పలు తెప్పలు ఉన్నాయి పనులు. మీకు దమ్ముండి పని చేయదలుచుకుంటే చెప్తాన్నా. మీకు చేసే ఆలోచన లేవు కాబట్టి మరి కథ వేరుంది. ఇంకా